ఇంకా ఓన్లీ 48 రోజుల ముందు ఎలక్షన్, మనకి టైం లేదనే ఉద్దేశంతో నేను నిన్న మధ్యాహ్నం 2 o'clock కన్ఫర్మ్ చేస్తే వస్తాను తప్పనిసరిగా అని చెప్పారు. దానికి ఇమీడియట్గా మన అందరూ కూడా ఆర్గనైజ్ చేసి ఈరోజు సభ ఇక్కడ ఏర్పరచుకుంటాం. మీ అందరికీ తెలిసిన విషయం, మన అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అందరూ మనం సమర్థించే మనస్తత్వం మనకు ఉంది. దానిలో భాగంగా వాడ వీధిలా సందులో గొంతులో కూడా రేపు మీరందరూ ప్రతి బూత్లో కూడా క్షేత్రస్థాయి నుంచి కష్టపడి తప్పకుండా మన అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ 7 కాన్స్టిట్యూన్సీలో నేను తెలియజేస్తున్నాను. ఎందుకో చూసాం మనం, ఎప్పుడైనా సరే ఏ ఎంపీ గారైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం అందరం కూడా గత 30 ఏళ్ళ నుంచి మెజార్టీ ఇస్తా వచ్చాం తెలుగుదేశం పార్టీకి. దీని యొక్క ప్రస్థానం ఎక్కడ వెనకబడకుండా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క గెలుపుకి ఆహ్వానిస్తూ శ్రమిస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. తప్పకుండా ఆయన యొక్క ప్రపంచం రానున్న కాలంలో ఆయన ఒక నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చాడు. ఒక పేదవాడికి ఆకలి తీర్చడానికి వచ్చాడు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడతానికి వచ్చాడు ఆయన. అటువంటి మహానుభావుడు కాబట్టి మనందరం కూడా ఇటువంటి మంచి మనుషుల్ని రాజకీయాలు రావడమే చాలా తక్కువగా అరుదుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించి తప్పకుండా ఆయన విజయానికి మనందరం కూడా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మనం పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అట్లాగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చేప్పటికీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను 20 రోజులు పిలిచి కొన్ని సామాజిక కోణాల వలన కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేను, ఇమ్మీడియట్గా నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెస్ట్ మొత్తం ఒకే దాని మీద మాకు టికెట్ వచ్చినా రాకపోయినా అంతకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ కూడా శ్రమించి కష్టపడి మీరు ఏ అభ్యర్థి ఇచ్చినా మీరందరూ కూడా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన యొక్క నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గౌరవించడానికి ఇక్కడ అనిపించాం. మీరు ఈ దీనిలో బాగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఆదేశమే మనం ఆయన ఏం చెప్పినా మనందరూ కూడా శిరసావహించి తప్పకుండా దాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలు. అంతేగాని ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ఏ ఆదేశం చేస్తే దాన్ని మనందరూ కూడా సమర్థించాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. దీన్ని మీరు క్షేత్రస్థాయిలో నుంచి ప్రతి బూత్ లెవెల్ నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి డివిజన్ కమిటీల దగ్గర నుంచి క్లస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థులతో సహా మీరందరూ కూడా ఈ 48 రోజులు నిద్రాహారాలు మానేసైనా మన యొక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అట్లాగే చంద్రబాబు గారు ఎవరైతే నిలబెడతారో ఇక్కడ వారందరూ కూడా గెలిపించి మనం ఆయనకు బహుమతిగా చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి గుర్తించి వేరే విధంగా బాగుండా మనం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి నేను మీ అమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారు చెప్పే మాటలు, ఆయన రాజకీయానికి ఎందుకు వచ్చాడు, గుంటూరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం వారి నోటి నుంచి వినాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా 1 గంట పట్టినాయి, 2 గంటలు పట్టినాయి, మీ అందరితో పరిచయ కార్యక్రమం పెంచుకొని రాబోయే నాయకత్వంలో ఆయన యొక్క మనసు ఆవిష్కరిస్తే తప్ప ఈ గుంటూరుకి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముద్ర పడబోతా ఉంది. అభ్యర్థిగా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అటువంటి విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే ఖచ్చితంగా 1 పావు గంట ఆయన మాట్లాడే వరకైనా మనం శాంతంగా ఉండి వినాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి నాని గారు,
వేదిక మీద ఉన్న నగర పార్టీ అధ్యక్షులు సోదరులు డేగల ప్రభాకర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వెస్ట్ నియోజకవర్గ నాయకులతోటి కార్యకర్తలతోటి పరిచయ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కాబోయే అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ జిల్లా పార్టీ తరఫున మనమందరం కూడా ఆయనకి తప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. సోదరులారా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దుర్మార్గమైన పరిపాలనని సాగనంపడానికి కోసం మనం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు రాబోతా ఉన్నారు. మనం మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. పెద్ద మనసుతో మన కోవెలమూడి రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పినందుకు వారిని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ మీద గౌరవంతో, మన నాయకుడి మీద గౌరవంతో నాని గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎంతో గొప్ప మనసుతో తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అంతేకాదు, డాక్టర్ చంద్రశేఖర్ గారు అన్ని నియోజకవర్గాల్లో మరి ఈ పరిచయ కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా ఈరోజు వెస్ట్ నియోజకవర్గ పరిచయ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ వారు ఎంతో కష్టపడి చదివి పైకొచ్చి విదేశాలకు వెళ్ళి స్థిరపడి జన్మభూమి రుణం తీర్చుకోవడానికి కోసం అనేక కార్యక్రమాలు చాలా కాలం నుంచి మన తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మరి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈరోజు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా రావటం మనందరి అదృష్టం అని చెప్పి భావిస్తూ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ పార్టీ తరఫున ఒక పుష్పగుచ్చాన్ని అందజేసి నా యొక్క సంతోషాన్ని వారికి వెల్కమ్ చెప్పడానికి నేను సంతోషపడుతున్నానని తెలియజేస్తుంటాను. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మనం స్వాగతం పలుకుతూ, వెస్ట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోవడాన్ని చంద్రశేఖర్ గారు మీకు అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చే వెస్ట్ నియోజకవర్గం మేమందరం కూడా హామీ ఇస్తున్నాం. వెస్ట్ నియోజకవర్గం ఇక్కడంతా సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీకి పోరాటం చేస్తారని చెప్పేసి మీకు అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి మేమందరం కూడా ముందుండి నడిపిస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నామండి. అలానే ఈ రోజున చంద్రశేఖర్ గారి పరిచయ కార్యక్రమం మరి ఎన్ఆర్ఐగా ఉండి మనకి గుంటూరు వాసులకి సేవ చేయాలని చెప్పేసి రాజకీయంగా ఒక పక్క ప్లాన్గా సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఏదో పోయామనేది లేకుండా పర్ఫెక్ట్గా ఈ గుంటూరు నగర వాసులకి సేవ అందించాలని చేసి దృఢ నిశ్చయంతో మన దగ్గరకు వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి స్వాగతం పలుకుతున్నామండి. అట్లానే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అట్లానే గుంటూరు వాసులకి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మీ యొక్క సేవలను కూడా మేము కూడా పొందాలని చెప్పేసి మేమందరం కూడా మరి తపన పడుతూ ఉన్నాం. అట్లానే ఈ గుంటూరు నగరంలో ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ యొక్క సర్వీసు గుంటూరు నగరవాసులు అందరూ కూడా కావాలని చెప్పేసి ఒక బెస్ట్ పార్లమెంట్గా మిమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి మీ మీద మేమందరం కూడా ఆశలు పెట్టుకుంటూ ఈ రోజున ఈ వెస్ట్ సైనికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే అందరికన్నా గొప్ప విషయం ఏంటంటే వెస్ట్
ఇన్ఛార్జి గారు అయినటువంటి నాని గారు, పార్టీలో మనందరం కూడా కష్టపడి గెలిపించుకుంటే మద్దలగిరి అట్లా వదిలేసి వెళ్ళిపోతే దాన్ని భుజానెత్తుకొని ఈ 4 సంవత్సరాలు మనందరం కూడా ఒక తాటి మీద నిలబెట్టి చక్కగా పార్టీకి అండదండలుగా అన్ని రకాలుగా ఉండి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిస్టమేటిక్గా ఏదైనా ఒక మాట చెప్తే మాటకి విలువిస్తే పార్టీ అధినాయకుడు ఒకే ఒక మాట చెప్పారు రవీంద్ర గారికి, ఈసారి ఇవ్వటం కుదరదేమో అంటే శిరసాహరించి ఆయన మాట గౌరవించి ఈ రోజున మనందరం కూడా ఇబ్బందికరమైనా కానీ మన నాయకుడు రవీంద్ర గారు ఇన్నాళ్ళు చేసిన సేవ ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంది. కోవిడ్ టైంలో కానీ అనేక రకరకాలుగా అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి ఈ 4 సంవత్సరాలు మనకు సేవలు అందించి ఈ రోజున అధినాయకుడు ఒక మాట చెప్పగానే ఎస్ బాస్ అని చెప్పేసి వచ్చినటువంటి మన అన్న కూడా ఎంతో గౌరవప్రదంగా మీ అందరం కూడా చాలా నీ యొక్క ఏదైతే నువ్వు బాస్కి మాట ఇచ్చావో దానికి మేము కూడా శిరసావహిస్తున్నాం. మీ అందరం కూడా ఏ రకమైన అరమరికలు లేకుండా నువ్వు ఏం చెప్తే అదే వినే సూచన ద్వారా ఉంటారని చెప్పేసి వెస్ట్ వారందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా ఒకే తాటిపై పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రేపు గౌరవప్రదంగా అధిష్టానం ఎవరినైతే నిర్ణయించిందో క్యాండిడేట్ని వాళ్ళను కూడా మేము గౌరవించుకొని ఏదైతే అధిష్టానం గౌరవప్రదంగా ఇచ్చే క్యాండిడేట్ని మిమ్మల్ని మేము భుజాలెత్తుకొని గెలిపించుకుంటారని మాటిస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరుమణులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 2019 ఎన్నికల్లో మనం పరాజయం పాలైన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థిని మనం గెలిపించుకునే పరిస్థితి. అప్పుడు ఆ అభ్యర్థి గెలుపు కూడా అప్పుడు కూడా సీటు కోల్పోవడం రవీంద్ర గారు ఆశించారు. అదే అప్పుడు పరిస్థితి వచ్చింది చెప్పలేదు సార్ మాకు. అప్పుడు ఎన్నో ఓటర్లు నమోదు కేంద్రాలు పెట్టేసి సుమారు 25,000 కొత్త ఓట్లు చేర్చింది నాని గారు అప్పుడు. సరే, తద్వారా మనం అప్పుడు అభ్యర్థిని గెలిపించుకున్నాం. ఎంపీ అభ్యర్థి గారు గెలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా అతను స్వార్థ రాజకీయ ప్రయత్నాల్లో భాగంగా వైకాపాలో చేరినప్పటికీ అప్పటి గెలిచిన అభ్యర్థి పార్టీ అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ప్రతి కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. ప్రతిదీ నాని గారు ముందుండి భుజాలు వేసుకొని చేసిన పరిస్థితి. అలాగే నన్ను కూడా పార్లమెంట్ తెలుగు అధ్యక్షుడిగా నన్ను కూడా ప్రపోజ్ చేశారు నాని గారు ఇన్ఛార్జిగా, స్థానిక ఇన్ఛార్జిగా. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు సార్ ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే 4.5 ఏళ్ళుగా ఒక నాయకుడికి ఒక నియోజకవర్గ ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు అనూహ్యంగా కొత్త నాయకులు వస్తారు, కానీ పార్టీ ఆదేశించగా మనం శిరసావహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చంద్రశేఖర్ సార్కి, రేపు మీరు అఖండ విజయంతో ఎంపీ అవ్వబోతా ఉన్నారు. అలాగే ఈ 4.5 ఏళ్ళ కాలంలో నాని గారు కూడా మాకు అండగా ఇచ్చారు. కాబట్టి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించిన ఇదంతా మీకు రిపోర్ట్ ఉండే ఉంటుంది. కాబట్టి రేపు నాని గారి భౌత్యం ఏంటనేది కూడా నాని గారు చెప్పాలి. మరి నా బాబు గారు ఏ హామీ ఇచ్చారు కూడా ఇంతవరకు చెప్పలేదు. మరి నా తరపున తెలుగు తరపున మీ బాబు ఏంటంటే సరే శాసనమండలి సభ్యులుగా నాని గారికి ఇవ్వాలని చెప్పి నేను తీర్మానిస్తాను. దానికి జిల్లా అధ్యక్షులు గారు మన కాబోయే ఎంపీ గారు కూడా సహకరించాలని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 10 ఏళ్ల క్రితం సార్ నేను కలిసినప్పుడు తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడిని నర్సరావుపేటలో అప్పుడే ఎంతో ప్రజాసేవ చేస్తూ వాటర్ సప్లై చేస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఎంతో కష్టపడి చదువుకొని మెడిసిన్లో టాపర్గా స్టేట్ 27th ర్యాంక్ తెచ్చుకొని అప్పట్లోనే అమెరికా వెళ్ళి ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త తనయుడు
నర్సరావుపేట మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తనయుడు సాంబయ్య గారు అబ్బాయి ఈరోజు 18వ లోక్సభలో భారతదేశ 18వ లోక్సభలో అడుగుపెట్టబోతా ఉన్నాడు. గెలుపు అనేది అనివార్యం, కానీ చారిత్రక విజయం అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. గతంలో జయదేవ్ గారు ఫస్ట్ ఎలక్షన్ 79,000తో గెలిచారు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కడుపు మండిన ప్రతివాడు ఫ్యాన్ గుర్తుకు ఓటేసే పరిస్థితి లేదు. మరి నేపథ్యంలో మనందరం కష్టపడి పనిచేసి లక్ష బయట టాక్ అంటే 1,00,000 జరుగుతుంది. 2 లక్షల పైచలకు మెజారిటీతో మనం గెలిపించిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి డౌటే లేదు, గతంలో జయదేవ్ గారు ఏ విధంగా పార్లమెంట్లో తన వాణి గళాన్ని వినిపించారో రానున్న 18వ భారత లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలు, అమరావతి రాజధాని పరిరక్షణ మొదలగు విషయాలపైన మనకు రావాల్సిన నిధుల గురించి తప్పకుండా గళమెత్తి మన గుంటూరు పేరు ప్రఖ్యాతలు నిలబెడతారని చెప్పి కూడా తెలుగు తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం డౌట్లెస్ సార్, మీలో మరో మా గల్లా జయదేవ్ గారిని చూసుకుంటాం, మరో డాక్టర్ గారిని చూసుకుంటాం. పల్నాటి పులిగా డాక్టర్ గారు ఏ విధంగా అయితే తను నర్సరావుపేటలో ప్రాంతం విషయారో ఆ పల్నాటి నీళ్లు తాగిన బిడ్డగా మీరు కూడా మీ గర్జన పార్లమెంట్లో తప్పకుండా వినపడబోతా ఉంది. దానికి ప్రత్యక్ష సాక్షిగా మేమంతా నిలబడబోతాం అనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మనమంతా కూడా అప్రమత్తంగా ఉండకుండా పార్టీని గెలిపించుకునే దానికి, మన రాజధానిని నిర్మించుకునే దానికి, రాబోయే రోజుల్లో మనం మన పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మరి మనమంతా కూడా చాలా అప్రమత్తంగా మరి ప్లాన్డ్గా వెళ్ళి మనం ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం ఆశలు కృషి చేయాల్సిన సమయం ఇది. మనం చావో రేవో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఎన్నికల్లో మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ రోజున చూసుకుంటే పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా మరి రవీంద్ర గారు పార్టీ కోసం ఎంత కృషి చేశారో, ఎంత చేస్తున్నారో మన అందరికీ తెలుసు. మరి ఆ రోజున చుక్కపల్లి రమేష్ గారు అభ్యర్థిగా నిర్ణయించే టైంలో కూడా మన నాని గారు అభ్యర్థిగా ఉన్నారు. మరి ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారి ఏమైతే నిర్ణయించారో దానికి శిరస వహించి ఆ రోజు చుక్కపల్లి రమేష్ గారిని గెలిపించడానికి కృషి చేశారు. అదేవిధంగా నెక్స్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు ఆయన కోసం శ్రమించి ఆయన్ని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లో మళ్ళీ గిరి గారు వచ్చారు. మరి ఈ రకంగా ప్రతి ఎలక్షన్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తున్నారో, పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో మరి దాన్ని శిరస వహించి గెలిపించడం జరిగిపోతుంది. మరి ఈసారైనా మరి ఆయనకి అవకాశం వస్తుందేమో, మరి ఈసారైనా ఆయన ఎమ్మెల్యేగా చూస్తామేమో అని చెప్పి మరి కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంతో ఆయనకి సీట్ రావాలని మేము ఆశించాము. మరి ఇప్పుడేమో నాని గారు మరి సీట్ లేదు, సార్ ఏది చెప్తే అదే చేద్దామని చెప్పారని చెప్పి ఇప్పుడే మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది చాలా కార్యకర్తలకి చాలా ఆశాభావంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీని ఇన్ని దశాబ్దాలుగా పార్టీని మోస్తూ కోవిడ్ కాలంలో అయితే మరి ఎవరు బయటికి రాని సమయంలో కూడా కోవిడ్లో అందరికీ ప్రతి ఇంటికి రైస్ని అన్నీ కూడా పంపించి ఎంత సేవ చేశారనేది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రజలకి ఆయన సేవ చేశారో మనందరం స్వయాన చూసాము. అదొకటే కాదు, ఏ కార్యకర్తకి చిన్న అవకాశం ఆపద వచ్చినా కూడా మరి ఆయన నా కళ్ళ ముందే చూశాను. నా వార్డులో వినోద్ కుమార్ అనే వార్డు సెక్రటరీ, చిన్న ఆటో డ్రైవర్, అబ్బాయికి ప్రాణాల మీదకి వస్తే మరి డాక్టర్ దగ్గర పంపించి ఆయన ఆపరేషన్ చేయించి అబ్బాయిని సేవ్ చేసిన పరిస్థితి నా కళ్ళ ముందే నేను చూశాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంట్లో మరి ప్రభాకర్ గారు కూడా మరి అబ్బాయికి హెల్ప్ చేయడం జరిగింది. ఈ విధంగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మనకు తెలిసినవి తెలియని ఎంతో మందికి కార్యకర్తలే కాదు వివిధ పార్టీ నాయకులు వచ్చినా కూడా ఆయన అంత విధంగా సహాయం చేస్తూ ఇంత చేస్తుంటే మరి ఈరోజు ఆయనకి సీట్ ఇవ్వకపోవడం అనేది నిజంగా దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా
ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక నినాదం వినిపిస్తుంది. ఎందుకు ఇవ్వాలని బీసీకి ఇవ్వడం కాదు, మరి పార్టీకి ఇన్ని సంవత్సరాలు జెండా మోసి పార్టీని కష్టకాలంలో మోసిన వాళ్ళకి ఇవి ఇస్తే కార్యకర్తలంతా కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. కష్టపడ్డ వాళ్ళకి పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా మరి మెసేజ్ వచ్చి ఎంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ ఎంపీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాను. తప్పకుండా పార్టీ కోసం ఇంత కృషి చేసినటువంటి నాని గారికి తప్పకుండా న్యాయం జరగాలని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అభ్యర్థుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్ గారిని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా పంపించినటువంటి తరుణంలో మన కోవెలమావిడి నాని గారు శ్రావణ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనందరిలో కూడా ఒక బాధ ఉంది. ఏంటంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎవరు రాని పరిస్థితిలో ఈ యొక్క పార్టీ యొక్క బాధ్యతల్ని భుజస్కంధాలపై వేసుకొని నేనున్నాను మీకు అండగా అని చెప్పి ఉన్నటువంటి కోవెలమూడి నాని గారు ఇందాక వారు మాటల్లో చెప్పారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి కుల సమీకరణ వల్ల మీకు సీటు అవకాశం లేదు అని చెప్పినప్పుడు మరి ఆయన సహృదయంతోనే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీకి ఎవరిని నిలబెట్టినా నా భుజస్కంధాలపై వేసుకొని నేను గెలిపిస్తానని చెప్పినటువంటి మాట చాలా గొప్ప మాట. ఆ రోజున ఇందాక చాలామంది చెప్పారు ఏమనంటే కరోనా టైంలో నాని గారు చూపించినటువంటి చొరవ నిజం, అది చాలా గొప్ప విషయం. ఆ రోజున ఏ ఒక్కళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా ప్రాణభయంతో ఉన్నటువంటి మనం ఆ రోజు మనందరం కూడా గన్నంటి తట్టి నగరంలో ఎవరైతే ఊరికి ఇబ్బంది పడుతూ చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణాలను కూడా తెగించి ఆ రోజున నేను ఉన్నానని చెప్పి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరూ కూడా మరి బియ్యం కానీ పప్పులు కానీ అట్టనే కూరగాయలు కానీ ఎన్నో ఖర్చుతో కూడినటువంటి అయినప్పుడు కూడా ఆ ఎన్నిట్లను కూడా లెక్క చేయకుండా మరి ముఖ్యంగా ప్రాణాలను కూడా తెగించి ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ మనం అందరం కూడా మరువలేనటువంటిది. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ యొక్క బాధ్యతను కూడా ఆ రోజున కార్పొరేషన్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కార్పొరేటర్లుగా నిలబడటాన్ని కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు నేను ఉన్నాను అని చెప్పి ఆయన మరి ముందుకొచ్చి ప్రతి ఒక్క క్యాండిడేట్ని నిలబెట్టి వాళ్ళందరూ కూడా అండదండలుగా ఉండి మరి ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు మరి పార్టీ అధ్యక్షులు వారు కుల సమీకరణ వల్ల నీ సీట్ లేదు అని చెప్పి అన్నా కూడా మరి ఎంతో సహృదయంతో ఆయన ఒప్పుకొని ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి మాట మనందరూ కూడా మరి సంతోషకరమైనటువంటి మాటగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా చంద్రశేఖర్ గారు మరి ఈ యొక్క గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా పంపించినటువంటి తరుణంలో గతంలో మనం అందరం కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే గల్లా జయదేవ్ గారు ఒక వైట్ పేపరు ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా లేకపోతే చాలా బాధపడినటువంటి పరిస్థితి అందరూ కూడా. అటువంటి పరిస్థితిలో ఏ అభ్యర్థి ఇక్కడికి వస్తాడు, ఆ యొక్క మరి విలువలను కాపాడేటువంటి అభ్యర్థి ఎవరు వస్తారని చెప్పి ఆలోచన చేసినప్పుడు అనూహ్యంగా మరి చంద్రశేఖర్ గారి యొక్క పేరు రావటం, మరి ఆయన గురించి మరి అనేకమైనటువంటి చర్చలు మన పార్టీలో జరిగినప్పుడు వారి గురించి కొంతమంది పెద్దలు చెప్పారు. ఏమనంటే ఆయన చదువుకునేటువంటి టైంలో అనేక ఇబ్బందులు పడి ఒక దీక్షతో తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి 10 మందికి నేను మార్గదర్శకుడిగా ఉండాలి అని చెప్పేటువంటి భావంతో ఆయన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చెప్పారు. చెప్పి ఈ యొక్క
మన దగ్గర చదువుకోవటమే కాకుండా విదేశాల్లో అమెరికాలో ఆయన విద్యని మరి కొనసాగించి ఆ యొక్క అమెరికాలో కూడా నేను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి నేనున్నటువంటి ప్రాంతంలో కొంత సేవ చేయాలి పేద ప్రజలకే అనేటువంటి భావంతో మరి ఆయన పేద ప్రజలకి అనేక రకాలుగా అండదండలుగా ఉంది. మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీరు అందించినటువంటి పరిస్థితి. ఆ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అమెరికాలో ఉన్నటువంటి టైంలో ఆ యొక్క దేశం యొక్క అధ్యక్షుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు క్లింటన్ గారు ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి మరి ఆయన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాద్కి మరి నారా చంద్రబాబు నాయుడు గారు పిలవడం వలన ఆ రోజు క్లింటన్ గారు మరి యొక్క రాష్ట్రంలోకి రావడం జరిగింది. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి క్లుప్తంగా అనేక రకాలుగా డెమోలు ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ముగ్ధుడైనటువంటి పరిస్థితి క్లింటన్ గారు. ఆ రోజున అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు అని చెప్పి అమెరికాలో మరి పేరు ప్రఖ్యాతులు రావటం వల్ల ఆ రోజున చంద్రశేఖర్ గారు కూడా మరి ఆయన దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క రాష్ట్రంలో మరి ఒక బాధ్యతగా మనము కొంత మరి మన యొక్క బాధ్యతను నెరవేర్చాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఉండి ఆ రోజు నుంచి కూడా మరి అనేక రకాలుగా ఆలోచించి మరి ఈనాడు మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మరి యొక్క మన రాష్ట్రంలోకి వచ్చి మరి ఇక్కడే ఉండి పేద ప్రజలకి అండదండలుగా ఉంటూ నేను సేవ చేస్తానన్నటువంటి బాధ్యత నా యొక్క భుజస్కంధాలపై వేసుకోవడం వల్ల మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఆయన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా మనకి నిలబెట్టి మరి ఎంతో మరి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గురించి నీతికి నిజాయితీకి మారు పేరు ఉన్నటువంటి వ్యక్తి, కష్టపడేటువంటి వ్యక్తి, పేదల్ని ఆదర్శంగా ఆదరించేటువంటి వ్యక్తి. పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీకి పనిచేస్తారో అటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పనిచేసినటువంటి కార్యకర్తని భుజాన్నేసుకొని ముందుకు తీసిపోయేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి చంద్రశేఖర్ గారు మనకి అభ్యర్థిగా రావటం అనేది మనందరి యొక్క అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఆయన్ని మరి మన అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా కోరుకుంటూ అట్లనే మనమందరం మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నేను ఒకటే మీకు చిన్న మనవండి, మరి నాని గారు మరి పార్టీ కోసం అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మీరు 100% రేపు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా అధ్యక్షుడు మెంబర్గా అవుతారు కాబట్టి రేపు రానున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి ఆయన్ని ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పదవిలో ఇందాక సోదరుడు చెప్పాడు శాసన మండలి సభ్యులుగా చేయాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాని గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గౌరవ అతిథి, మన ప్రీతమ నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని క్యాడర్కి ఇచ్చి మంచి దిశ మీరు నిర్ణయించాలని చెప్పి మీ యొక్క బాటలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త రానున్న రోజుల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఒక కంటికి కనురెప్పలాగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా వేదిక నలకరించినటువంటి డైనమిక్ లీడర్ దేగల ప్రభాకర్ గారికి, నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి శ్రవణ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి
నేనంటూ ఉన్నానని ముందుకొచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడు అయినటువంటి మా కోవూరు నాయక్ గారికి నా హృదయపూర్వక మరి అదేవిధంగా మహిళా కార్యకర్తలకి, పాత్రికేయులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే అందరూ చెప్పారు 2009 నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని. 2009లో ఆయన త్యాగం చేశారు, 2014లో త్యాగం చేశారు. అయితే ఆయన అంత త్యాగం చేసినా కూడా 2014లో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 2019లో వేరే వారికి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఒక జగన్ వేవ్ ఉన్నప్పటికీ అఖండ మెజారిటీతో గెలిపించినా కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు. అయినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ 4 సంవత్సరాలు అనేవి అత్యంత కష్టమైన సమయం. ఇలాంటి సమయంలో ముందుకొచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది. అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి, అందరూ చెప్తా ఉన్నారు, నేను చూశాను కోవిడ్లో కానీ, ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, పేదవాళ్ళకు అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్లోనూ కార్యకర్తలకి అండగా ఉండి ఆయన ఈ విధంగా ఉండటం, మళ్ళీ ఈరోజు బాబు గారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నాను. వారు మొన్న ఒకసారి నన్ను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక మనిషికి 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల జీవితమే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేటి, ప్రపంచానికి తెలియజేసేటువంటి జీవితం. ఈ జీవితంలో 2005 నుంచి అంటే 2020 సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా పార్టీకి చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నార్మల్ వ్యక్తులు ఎవరు ఇలా చేయలేరు. ఒక ఆధ్యాత్మికతో మరేటువంటి హయ్యర్ పర్పస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరని నేను మన సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు ఈ 4-5 సంవత్సరాల్లో జరిగినాయి. కేసులు పెట్టారు, జైలుకు తీసుకువెళ్ళారు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆ ఆనందం, ఒక రకమైనటువంటి బాధ, ఆవేదన చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ పార్టీ ఎంత అదృష్టమైనటువంటి పార్టీయా ఇలాంటి కార్యకర్తలు ఉండటం అనిపిస్తుంది. అదేవిధంగా నేను ఈ 3 నెలల ముందు మాత్రమే ఇక్కడికి వచ్చినా కూడా ఇంత ధీమాగా ఈరోజు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరినీ చూసుకొని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మరి నాకు డౌట్ లేదు, అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాం. సరే, అది తీసేయండి. రెండోది, మన నాయకుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మీరు చూడండి, ప్రపంచంలో 3 సిటీల గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. 1 అమెరికాలో ఉన్న డల్లాస్, 2 దుబాయ్, 3వది హైదరాబాద్. మరి ఇండియాలో హైదరాబాద్ తప్పించి వేరే సిటీ దేని గురించి ఎవరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే అది ఒక మహా ఋషి వల్ల మాత్రమే జరిగిందని మీ అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం, ఎంతటి అవమానాన్ని అయినటువంటి వచ్చినా కూడా, బాధలు పెట్టినా కూడా లోపల దిగమింగుకొని ఒక నిత్య శ్రామికుడు వలె కష్టపడుతున్నట్టు ఆయన. అదేవిధంగా మీరు ఈరోజు లోకేష్ గారిని చూస్తున్నారు. నేను నిన్న పొద్దున మంగళగిరి రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇద్దరం కూర్చున్నాం. 5 మండలాలు రివ్యూ చేశాం. మీరు నమ్మరు, ఆయన భోజనం కూడా చేయలేదు. సాయంత్రం 9 వరకు వాటర్ తప్పించి ఆయన తీసుకోలేదు. కొంతమంది చూసేవాళ్ళు అనుకోవచ్చు లోకేష్ గారు ఎక్కడ అని, కానీ ఆయన పడుతున్నటువంటి శ్రమ వర్ణనాతీతం. కొంతమంది అనుకుంటారు ఇంతమంది నాయకులు ఉన్నా మాకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు ఏంటి అని. ఇక్కడే ఉన్నారు చాలామంది టికెట్లు ఆశించే వ్యక్తులు.
వాళ్ళందరూ అపాయింట్మెంట్లు కావాలనుకుంటారు. కానీ వాళ్ళు క్షణం తీరిక లేకుండా ఒక రాజకీయ పార్టీలు పొత్తులు అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ని మార్చాలంటే ఎంతో మందితో మాట్లాడాల్సిన అవసరం, సమయం ఉండదు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని మీరందరూ ముందుకు చూసుకొని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఈ రోజున. ఆయన ఒకటి రాష్ట్రం కోసం అయితే, రెండోది వారితోటి నేను మనం కలిసినప్పుడు ఒక గొప్ప ఆశయం నేను విన్నాను. వారు ఏమన్నారంటే ఇది రాష్ట్రమే కాదు, 2 సామాజిక వర్గాల కలయిక అవ్వాలి అనేటువంటి చెప్పారు ఆ రోజు. ఎందుకంటే మీకు తెలుసు, గత సంవత్సరాలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి తప్పులకి ఈ రోజును కూడా కులాల మధ్య చిచ్చు రగులుతుంది. ఇది ఒక గొప్ప సమయం. ఈ సమయంలో అందరూ కలవాల్సిన పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు గురించి. అలాంటి గొప్ప హృదయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంటే, మీకు తెలుసు నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని, ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను, అత్యద్భుతమైనటువంటి పొజిషన్కి నేను ఈరోజు వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు ఏదో విధంగా మన జన్మభూమి రుణం తీర్చుకోవటం అనేది ప్రతి మనిషికి కర్తవ్యం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక నేను ఈరోజు వచ్చాను. మీరు చూస్తున్నారు జయదేవ్ గారికి ఎంత అన్యాయం జరిగిందో అనేది. మరి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇటుక పెట్టుకుంటూ ఒక అద్భుతమైన ఇండస్ట్రీని ఆ రోజును అక్కడ పెట్టారు రూరల్ ప్లేస్లో. 16 నుంచి 17, 20 వేల మంది ఎంప్లాయీస్ ఉండుంటారు. 20 వేల కుటుంబాలు అంటే 80 వేల మంది, తల్లి, భార్య, భర్త, 2 పిల్లలు. అంటే 80 వేల మందికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఈ వ్యక్తి కేవలం కక్షతో ఒక వ్యక్తిని వేధించారు. ఇవన్నీ చూడలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారిని అమానుషంగా 50 రోజులు జైల్లో ఉంచారు. మరి ఈరోజు చూస్తున్నారు యువత. నిన్న మాట్లాడుతూ ఉన్నాను, ఆటో వర్కర్స్తో మాట్లాడుతున్నాం, మీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమండి మాకు ఆటోలో తిరిగే వాళ్ళు తక్కువైపోయారు, కాంపిటీషన్ పెరిగింది అన్నారు. ఫోటోగ్రాఫర్స్ అడిగితే వాళ్ళ ఆదాయం తగ్గింది అంటున్నారు. ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది అన్నారు. మరి ఎందుకు ఇంత కాంపిటీషన్ పెరిగింది అని అంటే, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైంది. తల్లిదండ్రులు లక్షల రూపాయల్లో ఈ రోజున ఖర్చు పెట్టి చదివిస్తే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మేమన్నీ వదులుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరందరూ ఇవి అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏమన్నా చిన్నవి ఉంటే సర్దుకుపోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం. రేపు కనుక ఈ రాష్ట్రంలో అనుకోనిది జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఎంతోమంది ఆశావాదులు ఉన్నారు టికెట్ వచ్చేది అని. ఎందుకంటే తెలుగుదేశం గెలవబోతుంది అనేటువంటి తెలిసిన విధానం కాబట్టి. అయితే ఒక్కరికే టికెట్ ఇవ్వగలరు ఎవరైనా. ఒకరికి ఇస్తే మిగిలిన అందరూ కూడా అసంతృప్తి అయ్యేటువంటి అవకాశం. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు, ఎంతో ఖర్చు పెట్టుకుంటారు. కాకపోతే మీరన్నట్టు ముఖ్యంగా నాని గారు అందరికంటే ఎక్కువ కష్టపడ్డటువంటి వ్యక్తి. నా వంతుగా నేను ఎంత సహాయం చేయగలనో అంత నేను చేస్తాను. మిగిలినంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటాను. మరి మీరందరూ ఏం చేయాలంటే, పశ్చిమ నియోజకవర్గంలో అంతా తెలివైన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఓటు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆ రోజు ఒక్కొక్కళ్ళు అనుకుంటారు నా ఒక్క ఓటు వేస్తే వేయకపోతే పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అని. కానీ అందరూ అలా అనుకుంటే మరి హైదరాబాద్లో మొన్న అదే జరిగింది. 45% ఓటింగ్ అయిందంటే ఇక ఎందుకు మీ చదువు అని నేను అడుగుతా ఉన్నాను, మీ జ్ఞానం దేనికి అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, నా రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ప్రవర్తించాలి. రెండోది, నేను ఒక మచ్చలేని చంద్రుడిని. మీరందరూ గర్వపడే విధంగా గుంటూరు జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు గర్వపడే విధంగా ప్రతి క్షణం మీ శ్రేయస్సు కోసం, మీ జీవితాల్లో వెలుగుల కోసం మనస్ఫూర్తిగా కష్టపడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.
కాబట్టి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నాని గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం.